ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ సెంటర్లో ఆరబోసి అమ్ముకుందామంటే రైస్ మిల్లర్లు క్వింటాలకు 5 కిలోల తరుగు ఇస్తేనే కొనుగోలు చేస్తామంటూ చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బేషరతుగా ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ధాన్యాన్ని తీసుకువెళ్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో ఈసారి యాసంగి వరి పంట అనుకున్న దానికంటే ఎక్కువ మోతాదులో దిగుబడి రావడంతో రైతులు ఐకేపీ సెంటర్లో ఆరబోసి మ్యాచ్ వచ్చిన వరి ధాన్యాన్ని లారీలో లోడ్ చేసి పంపిస్తే రైస్ మిల్లర్లు మాత్రం క్వింటాల్ వరి ధాన్యానికి 5 కేజీలు తీసివేస్తేనే కొనుగోలు చేస్తామని రైస్ మిల్లర్లు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజక్కపేట గ్రామానికి చెందిన రైతులు ధాన్యాన్ని లోడ్ చేసి చీకోడు రైస్ మిల్లుకు పంపిస్తే ఇంతవరకు ధాన్యాన్ని అన్లోడ్ చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో వరి ధాన్యంతో కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అన్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం రైతుల బాధలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైస్ మిల్లర్లతో భేటీ అయి ఎలాంటి తరుగు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నెంబర్ 5 ఈరోజు చెల్లాపూర్ దుబ్బాక మండల్ చెల్లాపూర్లో వడ్ల కొనుగోలు ఇప్పటి వరకు కూడా మా ఊర్లో ప్రారంభించలేదు. అందుకనే ఈ అప్షిపూర్ చౌరాస్తా పైన మేము రాస్తారోకో దిగినాం. ఈ రాస్తారోకో ఎందుకంటే ఇవాళ ఈ మన మిల్లర్లు గవర్నమెంట్ కుమ్మక్కై ఇవాళ మిల్లర్లు ధాన్యం మంచిగా ఉన్నా గానీ నాసిరకం ధాన్యం కింద పేరు కట్టి ఇవాళ మిల్లర్లు ఈ యొక్క ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకటై ఇవాళ రైతును రోడ్డు మీదకి తెచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. కావున ఇవాళ మేము ఈ రాస్తారోకో ఇంత ఎండలో కూడా మేము ఈ డాంబర్ రోడ్ మీద మేము ఇన్ని ఇబ్బందులు పడ్డా గానీ ఏ ఒక్క అధికారి కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడికి రాక మా ఇబ్బందులను ఇంకా గురి చేస్తా ఉన్నారు. ఈ మంచి రకం ఉన్న ధాన్యాన్ని కూడా దాన్ని నాసి రకం కింద పేరు కట్టి ఇన్ని రోజుల కింద మేము ఇన్ని రోజులు పండించని పంట మంచి పంట కాదా ఇవాళ పండించిందే రెండో రకం కింద దాన్ని ధర కట్టి ఇవాళ మోసపూరితమైన రాజకీయం సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేయబోతుంది. కావున ఈ యొక్క సమస్యను వెంటనే అధికారులు స్పందించి మా యొక్క రైతు సమస్యలను రైతు లేనిది రాజ్యం లేదని చెప్పుకునే ఈ ప్రభుత్వము మీరు వెంటనే స్పందించి మా యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు రైతులు దున్నినప్పటి నుంచి మొదలుకుంటే కళ్ళము ఎత్తినాక కూడా రైతులకు కష్టాలు తప్పలేవు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి రైతులకు ఏదైతే ఏ గ్రేడ్ నుంచి తీసుకునే వడ్లను ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ గా మార్చి రైతుకు క్వింటాల్కు 20 రూపాయలు కట్ చేస్తున్నారు. అదేవిధంగా పొల్లు తేమ శాతం పేరు మీద క్వింటాల్కు 1 కిలో 2 కిలోలు మొగ్గు పెట్టాలని చెప్పేసి రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఈ దళారీ వ్యవస్థ నశించాలి. రైతులు బాగుపడాలంటే వెంటనే స్పందించి ఎలాంటి షరతులు లేకుండా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.